నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ రైతులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డే మోహన్ రెడ్డి నేతృత్వంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలతో పాటు శ్రీరామ్ సాగర్ వెనుక జలాల కారణంగా వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, సోయా, పత్తి పంటలు పూర్తిగా నష్టపోయామని రైతులు వివరించారు. 90% వరకు పెట్టుబడి పెట్టిన తర్వాత పంట నష్టం జరగడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు నిత్యావసరాలు కోల్పోయారని, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఎకరానికి పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని, రబీ పంట సాగు కోసం ఉచిత విత్తనాలు అందించాలని కోరారు. లేకపోతే రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు కూరెళ్ల శ్రీధర్, సుదర్శన్, గోపి, కిషన్, గంగాధర్, మనోహర్ తదితర ప్రముఖులు, బీజేపీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి బోధన్ నియోజకవర్గం తరఫున సాలూరు మండల్ కానీ బోధన్ రూరల్ మండల్, మల్లిపేట మండల్, రెంజల్ మండల్, ఎడిపల్లి మండల్ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ప్రజావానికి తరలి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి మొన్న ఏదైతే మంజిరా నదితో కానీ గోదావరి నదితో కానీ పంట పొలాలు ఏదైతే మునిగిపోయినాయో, వరి, సోయా, పత్తి అనేక రకాల పంటలు మురిగిపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అగ్రికల్చర్ అధికారులను పంపించి గ్రామంలో పూర్తి స్థాయిలో ఎంతైతే రైతులకు పంట నష్టం జరిగిందో, ఏ సరైనమ్మలో ఎన్ని ఎకరాలు మునిగిపోయిందో రికార్డు చేయమని చెప్పాము. అగ్రికల్చర్ అధికారులు కేవలం అప్లికేషన్లు తీసుకున్నారు కానీ 5 ఎకరాల మీద ఉన్న వాళ్ళవి తీసుకోము, లేకపోతే రేపు రైతులకు బోనస్ రాదు, రైతుల ధాన్యం కొనుగోలు చేయము, అనేక రకాలుగా భయభ్రాంతులు చేసినప్పటికీ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు కూడా అటువంటిది ఏం లేదు, తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కింది స్థాయి అధికారులు కొంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదే రకంగా కలెక్టర్ గారికి కోరడం జరిగింది, ఏదైతే పంట నష్టం జరిగినటువంటి రైతులకు విత్తనాలు ఇచ్చినట్టయితే కొంతమంది ఇమ్మీడియట్గా వేసుకునేటువంటి అవకాశం ఉంది, కొంతమంది ఇంకా కొద్ది రోజులకి వేసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని తాస్కారం చేసి విత్తనాలు కూడా సరఫరా చేయకుంటే ఆ రైతు మొదటి పంట నష్టపోవడం జరిగింది. అదే రకంగా రెండో పంట కూడా మళ్ళీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే రకంగా నీట మునిగినటువంటి గ్రామాలు చూసుకున్నట్టయితే ఆ గ్రామాల్లో ఏదైతే పూర్తిగా పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయో అటువంటి ఇండ్లకు తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వ సహకారం కింద కొంత డబ్బు చెల్లించాలి. తదుపరి పర్మనెంట్గా ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేయాలి. అటువంటి రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఆ విషయంలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అంగర్గ గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అంగర్గ గ్రామంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కల్వర్ట్లు కానీ, రోడ్ల విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కానీ, అక్కడ తాగడానికి మంచినీటి సప్లై చేసేటువంటి విషయంలో కానీ, పైప్ లైన్ల విషయంలో కానీ, మిషన్ భగీరథ వాటర్ రానటువంటి విషయం కానీ, గ్రామంలో సురక్షిత మంచినీటి తాగడానికి అవసరం పడే తాగునీరు కోసం కానీ, ఈ రకంగా చూస్తుంటే అక్కడ మందర్న కానీ, ఉంస కానీ, కాజాపూర్ కానీ, సాలూర కానీ, కండగాం కానీ, అదే రకంగా అంగర్గా ఈ కిందికి వచ్చే వరకంటే తగ్గెళ్ళి ఇక్కడ నీల, రెంజల్, అదే రకంగా కందకుర్తి, తాడ్పిలోలి, గోర్గాం, కోస్లీ, బినోలా, నాలేశ్వర్ ఏదైతే గోదావరి, మంజిరా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైతులంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. తక్షణమే గవర్నమెంట్ ఆదుకోవాలి, ఆర్థిక సాయం అందజేయాలి. ఎకరానికి 35,000 రూపాయలు మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం దానికి తక్షణమే ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా తక్షణమే సాయం అందించాలని చెప్పేసి ఈరోజు రైతులంతా కూడా వేడుకుంటా ఉన్నారు. ఒక పక్క బోనస్ పడక, ఇచ్చినటువంటి ధాన్యానికి బోనస్ పడక, మొన్న అప్పులు చేసి పెట్టినటువంటి అప్పులు పెట్టుబడి పెట్టుకున్న తర్వాత ఈరోజు భగవంతుడు వరద రూపంలో వచ్చేసి నష్టపోయినప్పుడు రైతును ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. ఇదే కింద ఫసల్ బీమా యోజన ఉండింటే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఎకరాకి 20,000, 25,000 కేంద్రం నుంచి ఫసల్ బీమా యోజన వస్తూ ఉంది.
ఇక్కడ చూసినట్టయితే మంజిరా పక్కన ఉన్నటువంటి గ్రామాలు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైతుకు ఈరోజు ఇన్సూరెన్స్ వస్తుంది. 2 కిలోమీటర్ల యువతలు ఉన్నటువంటి రైతుకు మంజిరాకు ఆవతేర, గోదావరికి అటువైపు, గోదావరికి ఇటువైపు, మంజిరాకి ఇటువైపు ఇన్సూరెన్స్ రావాలంటే ఈ రైతాంగం ఏం పాపం చేసుకున్నారు? ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పాపంతో రైతులకు ఈరోజు నష్టం జరుగుతూ ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాగే జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే రకంగా జరుగుతుంది. ఇప్పటికైనా రైతులను ఆదుకోవడానికి ఒక కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ ఉంటుంది. బంగ్లాలు కట్టుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో బంగ్లాలు కట్టుకుంటే వారి నాయకుల బంగ్లాలకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈరోజు కష్టపడి తన పేదరికంలో వండుకుంటూ తన కుటుంబాన్ని రైతు పోషించుకోలేకున్నా ఇతరులకు అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కూడా సమయం ఇస్తూ ఉన్నాం, వరదల్లో రాజకీయం చేయొద్దని చెప్పేసి గ్రామాల్లో తిరిగి మేము వారికి సానుభూతి తెలపడమే జరిగింది. ఒకవేళ ప్రభుత్వం దిగిరానట్టయితే, ఒకవేళ ప్రభుత్వం చేయనట్టయితే ఇదే రైతులతోటి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము. దేనికి కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా మేము పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయమంటున్నాం. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకైనా న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 మంది శాసనసభ్యులు మొన్న అసెంబ్లీలో మాట్లాడతారేమో అని అనుకున్నాం, కానీ శాసనసభలో అటువంటి చర్చ రానే లేదు. రైతులు దాని మీద చర్చ రానప్పుడు అది నేను ఏ వ్యక్తిని విమర్శించరు, కానీ ప్రతి ఒక్క రైతు టీవీ ముంగట కూర్చొని భార్య పిల్లలతోటి ఈరోజు మా వరద గురించి ఏమన్నా వస్తుందేమో, మా బోధన గురించి ఏమన్నా మాట్లాడతారేమో, మా ఉంసా గురించి ఏమన్నా మాట్లాడతారేమో, మా అంగర్గ గురించి ఏమన్నా మాట్లాడతారేమో, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి రైతులు టీవీలు చూస్తూ మా గురించి మాట్లాడేటువంటి నాదుడే లేడు అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందిస్తూ ఉన్నారు. వరదల్లో వాళ్ళు తక్షణమే ఆదుకున్నటువంటి యంత్రాంగానికి, ఆదుకున్నటువంటి తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ మా నష్టం వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మనకు నినాదం కలెక్టర్